సోమవతి అమావాస్య రోజున మీరు శివుడికి అభిషేకం చేస్తే మీకు ప్రత్యేక ఫలితం లభిస్తుందని చెబుతారు. ఈ కారణంగా తలపై స్నానం చేసి శివుడిని పంచామృతాలు మరియు నీటితో అభిషేకించాలని సూచించబడింది. మీరు బిల్వపత్రతో ఇలా అభిషేకం చేయబడిన శివుడిని పూజించి శివ స్తోత్రాలతో కొలిచినట్లయితే మీకు పూర్తి ఆరోగ్యం మరియు సంపద లభిస్తుందని నమ్ముతారు. ఈ పూజ పంచరామల లేదా రాహుకాలంలో నిర్వహించబడితే అది మరింత ప్రత్యేక ఫలితాన్ని పొందుతుందని తెలుస్తోంది. ఏమీ సాధ్యం కాకపోతే వారు ఈ రోజును కనీసం శివ పంచక్షరి కీర్తనతో గడపాలని చెబుతున్నారు. సోమవతి అమావాస్య రోజున రావి చెట్టును 108 సార్లు ప్రార్థించి ఉపవాసం చేయడం ద్వారా జాతకంలోని అన్ని లోపాలు తొలగిపోతాయని నమ్ముతారు. సోమవతి అమావాస్య రోజున శివుడిని పూజించిన తరువాత రావి చెట్టును సందర్శించిన తరువాత మీరు సోమావతి కథను ఒకసారి గుర్తుచేసుకుని ఉపవాసం చేస్తే జాతక లోపాలు తొలగిపోతాయి. మహిళలకు ఈ అమావాస్య స్పెషల్. పిల్లల అదృష్టంతో పాటు ఈనాడు ఉపవాసం చేసిన మహిళ ఆమె జీవితంలో ఎటువంటి వైద్య చికిత్స పొందదు. అందుకే దీనిని సోమవతి అమావాస్య అని పిలుస్తారు. సోమవతి అమావాస్య రోజున మీ ఇంట్లో ప్రతికూల శక్తులను తొలగించుకునేందుకు రాళ్ల ఉప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఉప్పుకు సంబంధించిన పరిహారం ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుందని చాలా మంది చెబుతారు. అమావాస్య రోజున సాయంత్రం 1/2 లీటర్ నీటిలో 50 గ్రాముల ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ఈ పర్వదినాన నల్ల చీమలకు పంచదార కలిపిన పిండిని తినిపించడం వల్ల మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబ జీవితంలో ఐక్యత పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. సోమవతి అమావాస్య రోజున సాయంత్రం సంధ్యా వేళలో ఈశాన్య దిక్కులో గోవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించడంతో పాటు మీ సంపద పెరుగుతుందని పండితులు చెబుతారు. ఈసారి సోమవతి లేదా మార్గశిర అమావాస్య వేళ కొన్ని శుభయోగాలు కూడా ఏర్పడనున్నాయి. అందులో వృద్ధి యోగంతో పాటు ఏర్పడనుంది. ఈ సమయంలో శివయ్యను పూజించడం వల్ల మంచి ఫలితాలు రానున్నాయి. ఈ అమావాస్య వేళ చెట్లను నాటడం వల్ల అదృష్టం మరింత పెరిగే అవకాశముంది. ఇలా చేయడం వల్ల దేవతలు, పూర్వీకుల అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతారు. ఈ అమావాస్య కాలంలో అశ్వత్థ, వేప, అరటి, మర్రి, తులసి, ఉసిరి చెట్లను నాటడం శ్రేయస్కరం. సోమవతి అమావాస్య రోజున సూర్యోదయంలోపు తలస్నానం చేయాలి. అనంతరం పరమేశ్వరుడిని పూజించాలి. ఈ రోజంతా ఏ సమయంలో అయినా చెట్లను నాటొచ్చు. అదేవిధంగా రావి చెట్టుకు, శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహించాలి. రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి. రావి చెట్టుకు నూలు దారాన్ని చుట్టాలి. అనంతరం భగవంతుడికి పూజించిన పండ్లను బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో పేదరికం తొలగిపోయి ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొస్తాయి. శివునికి సోమవారం అంటే చాలా ఇష్టమన్న విషయానికి తెలిసిందే. అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని చెబుతారు. ఇక ఆ సోమవారము అమావాస్య కలసి వచ్చే రోజే సోమవతి అమావాస్య. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు. మరి ఆ రోజు వెనుక ఉన్న కథ ఏమిటో, ఆనాడు ఏం చేయాలో పెద్దలు చెబుతున్న మాటలు విందాం. దక్షయజ్ఞం కథ అందరికీ తెలిసిందే. తన అల్లుడైన శివుని అవమానించేందుకే దక్షుడు ఈ యజ్ఞాన్ని తలపెట్టాడు. అక్కడ తనకి చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది. సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెని కూడా అవమానించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనని తాను దహించివేసుకుంది. సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు.
తన వెంట్రుకతో వీరభద్రుని సృష్టించాడు. ప్రమదగణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుని మీదకు దాడి చేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చావచితకబాదాడు. శివగణాల చేతిలో చావుదెబ్బలు తిన్నవారిలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడల్లుడు. అయినా శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్తిని అనుభవించాడు. నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్లి ఆ పరమేశ్వరుని వేడుకున్నాడు. చంద్రుని బాధను చూసిన భోళాశంకరుని మనసు కరిగిపోయింది. రాబోయే సోమవారంనాడు అమావాస్య తిథి కూడా ఉన్నదని, ఆ రోజున కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుని ఆరోగ్యవంతుడవుతాడని అభయమిచ్చాడు. శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం, అమావాస్య కలిసిన రోజున శివునికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడయ్యాడు. అప్పటినుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని సోమవతి అమావాస్య పేరుతో పిలవడం జరుగుతోంది. సోముడు అంటే చంద్రుడు అన్న అర్థముంది. ఆ చంద్రుని ధరిస్తాడు కాబట్టి శివుని కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు. పితృదేవతలను సంతోషపెట్టడానికి సోమవతి అమావాస్య నాడు ఏం చేయాలి? పితృదేవతలు ప్రశాంతంగా ఉండడానికి, శాంతించడానికి సోమవతి అమావాస్య నాడు వీటిని పాటించడం మంచిది. ఉదయాన్నే నిద్ర లేచి తర్పణాలు ఇవ్వచ్చు. సోమవతి అమావాస్య నాడు పితృదేవతల సంతోషపెట్టడానికి నల్ల నువ్వులు దానం చేయొచ్చు. రావి చెట్టుకి నీళ్లు పోసి రావి చెట్టు చుట్టూ 7 సార్లు ప్రదక్షిణాలు చూస్తే మంచిది. ఆవాల నూనె లేదా నల్ల నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే పితృదేవతలు శాంతిస్తారు. పితృదేవతల అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది. పిత్ర చాలీసాని పఠిస్తే కూడా పితృదేవతలు సంతోషపడతారు. బ్రాహ్మణులకు భోజనం పెట్టడం లేదంటే ఏమైనా దానం చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది. నల్ల నువ్వులు, పెరుగు, పాలు, దుస్తులు, పండ్లు, పప్పులు వంటివి కూడా ఈరోజు దానం చేయవచ్చు. సోమవతి అమావాస్య నాడు ఇలా కూడా చేయవచ్చు. సోమవతి అమావాస్య నాడు పితృదేవతలకి నైవేద్యాలు సమర్పిస్తే ఆనందం కలుగుతుంది. జీవితంలో సంతోషంగా ఉండవచ్చు. అమావాస్య నాడు శివుని మృత్యుంజయ మంత్రం పఠిస్తే కూడా విశేష ఫలితాలని పొందవచ్చు. శివుని ప్రతిష్ఠ ప్రత్యేక ప్రయోజనాలను కల్పిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి, డబ్బు రావడానికి కూడా సహాయపడుతుంది.